ఇప్పుడే ఇక్కడే వెల్లడి చేయవలనని మీ అందరికీ ఖండితంగా తెలియజేస్తున్నాను. మీరందరూ మౌనంగా ఉన్నారు కనుక మీ మౌనాన్ని నేను అంగీకారంగా తీసుకొని ఈ వివాహాన్ని జరిపించడానికి నేను ముందుకు వెళ్తున్నాను. అయితే ఇక మీదట ఎప్పుడు కూడా ఎవరు కూడా ఈ వివాహానికి సంబంధించిన ఎలాంటి ఆక్షేపణలు చేయడానికి వీల్లేదని మీ అందరికీ ఖండితంగా తెలియజేస్తున్నాను. స్టీవెన్ జార్జ్, నీవు దేవుని నిర్ణయం చొప్పున ఈ పరిశుద్ధ వివాహపు స్థితిలో కూడి వసించుటకు ఈ స్త్రీ సుఖితను నీ భార్యనుగా చేసుకుందువా? వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి కాపాడి ఇతరుల నొల్లక మీరిద్దరు జీవించు కాలమంతయు ఈమెకు మాత్రమే భర్తవై ఉందువా? ఉండును. అమ్మా సుఖిత, నీవు దేవుని నిర్ణయం చొప్పున ఈ పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి వసించుటకు ఈ పురుషుడు స్టీవెన్ జార్జ్ని నీ భర్తనుగా చేసుకుందువా? వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి కాపాడి ఇతరుల నొల్లక మీరిద్దరు జీవించు కాలమంతయు ఈయనకు మాత్రమే భార్యవై ఉందువా? చాలా సంతోషం. మీ యొక్క సమ్మతిని తెలియజేసినందుకు ఈ సమయంలో ఈ స్త్రీని ఈ పురుషునికి అప్పగించేవారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇరువురి తల్లిదండ్రులు కూడా దయచేసి వేదికపైకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. స్టీఫెన్ కొంచెం ముందుకు రావాలి, మీరు కొంచెం కనిపించట్లేదు. హలో, మా కుమార్తె అయిన డాక్టర్ సుఖితాను స్టీఫెన్ జార్జ్కి భార్యనుగా అప్పగించుతున్నాను. ఆమేన్. తల్లిదండ్రులు చేతులు వదిలిపెట్టండి, మీరు అలాగే పట్టుకుని ఉండండి. మీరు వదిలిపెట్టండి సార్. ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనుడవై ఉండి భూమి మీద కృప చూపిస్తున్న మా పరలోకపు తండ్రి, వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆశీర్వదించినటువంటి గొప్ప దేవ, ఈ సమయంలో మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తుంటున్నాము. సుఖిత జన్మించింది మొదలుకొని నేటి వరకు తల్లిదండ్రుల పోషణ సంరక్షణలో
పెంచబడి పెద్దదిగా చేయబడి మంచి విద్యను అభ్యసించి ఈరోజు మీ యొక్క సన్నిధానంలో స్టీవెన్ జార్జ్కి అప్పగించబడి ఉంటుండగా ఈ అప్పగింతలను మీరు ఆస్వాదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాము. ఈమె హస్తమును స్వీకరించిన స్టీవెన్ జార్జ్ ఈమె బాధ్యతలు గుర్తెరిగి తల్లిదండ్రుల ప్రేమను మరిపించే ప్రేమ చేత ప్రేమిస్తూ జీవితకాలమంతా కూడా ఈమె బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలుగునట్లు మీ సహాయం అనుగ్రహించమని ఈ అప్పగింతలను ఆస్వాదించి కార్యక్రమము ముందుకు వెళ్చుండగా తోడై ఉండి మీ మహిమార్థమే జరిగించగలరని ఇరు కుటుంబాలను ఈ ఇద్దరు యవనస్తులను ప్రత్యేకంగా ఆస్వాదించగలరని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్.